మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 4th of July, యాక్చువల్లీ ఇవాళ 3rd of July, రేపు 4th of July. 4th of July అంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డే. అసలు అమెరికాకి ఇండిపెండెన్స్ డే అయితే ఏంటి అనుకుంటున్నారా? మాకు ఇక్కడ లాంగ్ వీకెండ్ వచ్చింది. మనం లాంగ్ వీకెండ్లో బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నాక్ ఏదైనా ఉంటుందని చెప్పి నేను చుడువా ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు అండ్ దెన్ పుట్నాల పప్పు, కొంచెం కాజు ఇవన్నీ వేసి క్యాష్యూ నట్స్ వేసి ఆయిల్ కొంచెం తక్కువైందని చెప్పి మళ్ళీ ఆయిల్ వేశాను. అవి ఫ్రై అయ్యాక దెన్ నేను పసుపు వేసుకున్నాను, తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నాను, తర్వాత కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరకాయలు ఏంటంటే కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత అటుకులు వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని రెడీ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు 4th of July కదా, లాంగ్ వీకెండ్ మనకి బయటకు ఎక్కువ వెళ్తూ ఉంటాము, అట్లీస్ట్ డ్రైవ్కైనా వెళ్తామేమో అని చెప్పి నేను ముందుగా ఇది చేసి పెట్టాను. అండ్ మీకు రెస్ట్ ఆఫ్ ద వీడియో చూపించే ముందు నా బ్యాక్ యార్డ్లో పెరిగిన కొన్ని ఫ్రూట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా వచ్చాయి. అండ్ బ్యాక్ యార్డ్లో మొక్కలు చూసారా, మొక్కలు కూడా బాగా వచ్చాయి. ఇదేమో పింక్ యాంథూరియం, నేను ఇండోర్ ప్లాంట్ స్టోర్లో చూపించాను కదా, ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది, అది చూపిద్దామని చెప్పి అది వీడియో షూట్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో బిర్యానీ అంటే కొబ్బరి పాలతో తయారు చేశారనమాట. మనకి బిర్యానీ అంటే యూజువల్లీ హోల్ మసాలాస్ వేస్తాం కదా, అవి తీసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనం కార్లో తినాల్సి వచ్చినా కానీ అవి మధ్యలో తగులుతూ ఉంటాయి, తీసుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పి మసాలా లేకుండా ట్రై చేశాను. మీరు కనుక ఈ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. హెల్దీ లైఫ్ స్టైల్ బై గీత అని ఉంటుంది, అక్కడ నేను డీటెయిల్గా రెసిపీ పెట్టాను. ఇఫ్ యూ వాంట్ టు నో. డెడ్ కోకోనట్ మిల్క్ అండ్ 2 cups of water. All of the liquid goes for 4 cups. And then I've added some rice, basmati rice, and now let's wait for how it turns out. I'll show you in the next one. I've put 2.5 cups of rice. This is how it looks. సో లాంగ్ వీకెండ్ మేము యూజువల్లీ బయటకి ఎక్కడికైనా వెళ్తాం కదా, అలా డ్రైవ్ కానీ ఏదైనా హైక్ కుదిరితే వర్షం లేకపోతే చేద్దాం అనుకుంటున్నాము. అదిగో జనాలు ఆల్రెడీ రన్నింగ్ కూడా చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, మీకు కొంచెం చూపిస్తూ ఉంటాను చూడండి. అండ్ ఆల్సో మీరు ఈ లాంగ్ వీకెండ్ కి ఏం చేస్తున్నారు అనేది నాతో చెప్పండి. అది చూసారా వెనకాల మేము అన్ని జాకెట్స్ పెట్టుకెళ్తున్నాము, కొంచెం వర్షం పడుతుందేమో, చల్లగా ఉంటుందేమో అని చెప్పి. యాక్చువల్లీ ఫస్ట్ మౌంట్ రైనియర్ అనుకున్నాం, కానీ ఏదైనా హైకింగ్ చేద్దామా అని అనిపిస్తుంది. సో వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ యెట్ వాట్ టు డూ. మేమైతే బాగానే ప్రిపేర్డ్ గా వచ్చాము, షూస్ వేసుకున్నాము, స్పోర్ట్స్ షూస్, హైకింగ్ కి కంఫర్టబుల్ గా ఉండాలని. గోయింగ్ టు కాస్కో ఫర్ గ్యాసప్. ఇప్పుడు మేము కాస్కోకి వచ్చేసాము గ్యాసప్ చేసుకోవడానికి. అదిగోండి గ్యాసప్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే మనకి 3 days హాలిడేస్ వచ్చాయి, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఒక్క రోజు ఏం చేయాలనుకుంటున్నానంటే హైకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వాటర్ ఫాల్స్ అలాంటివన్నీ హైక్ చేస్తే కానీ కనపడవు, అట్లీస్ట్ మా స్టేట్ లో కొన్ని ఉన్నాయి మంచి మంచివి, అవి హైక్ చేయాల్సిందే. ఒక్క రోజు హైకింగ్ చేద్దామని, ఇంకొక 2 days లో ఒక్క రోజు జస్ట్ అలా డ్రైవ్ చేసుకుంటూ చూద్దామని, 3rd day జస్ట్ రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఇవాళే హైక్ చేస్తే రేపు కొంచెం డ్రైవింగ్ చేస్తూ ఎక్కువ అలసిపోయినా కానీ మనకి సండే రోజు ఫుల్ గా రెస్ట్ దొరుకుతుంది అని ఇవాళే కొంచెం హైక్ చేద్దాం అనుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ టు వాలెస్ ఫాల్స్ స్టేట్ పార్క్. ఇది ఒక 50 minutes, 45 to 50 minutes రైడ్ అనమాట. హైక్ ఉంటుంది. హైక్ వచ్చేసి ఐ థింక్ ఇట్ వాజ్ 5.5 to 5.7 miles. అంటే మన కిలోమీటర్స్ లో చూస్తే 9.3 kilometers ఉంటుంది, విత్ అన్ ఎలివేషన్ గెయిన్ ఆఫ్ 1350 feet ఆఫ్ ఎలివేషన్. 2 years బ్యాక్ 2017 లో మేము లేక్ 22 అని ఒక హైక్ చేసాము. అది చాలా బాగుంటుంది లేక్ అనమాట. లేక్ వ్యూ హైక్స్ అని ఏంటంటే మోస్ట్లీ వాషింగ్టన్ లో కొండలు ఎక్కాలి. మనం కొండెక్కి పైకి వెళ్తే అప్పుడు మనకి మంచి వ్యూ ఉంటుంది. ఈదర్ లేక్స్ ఉంటాయి లేకపోతే వాటర్ ఫాల్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలా లేక్ 22 హైక్ చేసాం కదా, అది కూడా సిమిలర్ elevation gain and also similar amount of distance that we have to hike.
సరదాగా వచ్చావు ఒకసారి. అదే ర్యాంచ్లో బ్రాండ్స్. భలే ఉంది. ఒకేసారి భలే చేంజ్ అయింది వ్యూ. ఇదంతా హే అంటే ఎందుకంటే కదా ఈ వైట్ కలర్ లో పచ్చిగడ్డ. ఓ యా వాట్ ఎవర్ గడ్డి. ఓ మై గాడ్ ఎంత బాగుంది కదా కదా. కాదు ఇటు ఎప్పుడు మనల్ని ఇలా డివియేట్ చేస్తుంది. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటది ఎప్పుడు. అది వేరు, అది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఉంటాయి కదా. వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటే వెళ్ళేటప్పుడు ఎందుకు ఉండదు. వావ్ ఎంత బాగుంది అసలు ఈ రోడ్డు. ఓ మై గాడ్ అవునా. పెంచాడు మొత్తం కామన్ చేస్తాడు. చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు. ఇవన్నీ ఆర్వీ వాళ్ళు అనుకుంటా ఇల్లులు. వావ్ బాగుంది రోడ్డు. గ్రీనరీ అసలు కదా. రోడ్ చాలా బాగుంది. రోడ్ చాలా బాగుంది. కూడా ఉన్నాయి. మనం తింటున్నాం కానీ ఇవి వేరే తెలియదు కదా మంచి వెరైటీగా కాదు. కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇవాళ. ఐ థింక్ అందరు ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటా. లాంగ్ వీకెండ్ కదా. చూసారా ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయో. ట్రాఫిక్ జామ్ లో మనం ఇరుక్కున్నా కానీ మనకి మంచి వ్యూ దగ్గర ఆగాం. చెట్ల మీద లైట్ పడక మాస్ పేరుకుపోయింది. వాషింగ్టన్ లో ఒలింపిక్ నేషనల్ పార్క్ లో బాగుంటది అనమాట. ఇలా మాస్ ఉన్న చెట్లు రెయిన్ ఫారెస్ట్ లో ఉంటది అది. చూడండి నేను ప్యాక్ చేశాను కొంచెం పెరుగు 2 బాక్స్ లో పెట్టాను.
రైస్. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది, ఎలాగో ట్రాఫిక్ లో ఉందని జస్ట్ కొద్దిగా ఒక బాక్స్ లో హాఫ్ తిన్నాను, కొంచెం మిగిలింది. తర్వాత మళ్ళీ హైక్ అయిపోయాక తిన్నాము, ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక తినాలి అంటే తిన వెంటనే హైక్ చేయలేము. హైక్ చేయడానికి ఓపిక కావాలి కాబట్టి కొంచెం తినేసాము, కొద్దిగా పెరుగు కూడా తినేము. అండ్ రైస్ చూపిస్తాను ఎలా పెట్టాను. ఇదిగోండి, ఈ బాక్స్ లో తిన్నాము, కొంచెం మిగిల్చాము. అండ్ ఇంకొక బాక్స్ ఉంది, సో మళ్ళీ తర్వాత హైక్ అయిపోయాక మిగతా తింటాం. ఓకే, మన లంచ్ అయిపోయింది, కానీ ఈ ట్రాఫిక్ మాత్రం కదిలేలా లేదు. చూడండి, ఏ కారు వెనకాలైతే ఉన్నామో అక్కడే ఉన్నాము. లుక్స్ లైక్ అందరూ బాగా వెళ్తుంటున్నారు బయటికి. ఇక్కడ ఏదో పొలంలో ఇప్పుడిప్పుడే మొక్కలు వస్తున్నాయి, కార్న్ అనుకుంటా. ఓ మై గాడ్, చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రంట్ లో. బాగుంది కదా ఇల్లు, ఎదురు ఫ్లవర్స్ అన్ని వచ్చాయి. విలేజ్ హోమ్స్, అమెరికాలో విలేజ్ సైడ్ హోమ్స్. ఇదేంటి రివర్ అనుకుంటా, సోహామిష్ రివర్ అనుకుంటా ఇది కదా. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము, ఇంకొక 2 minutes లో రీచ్ అవుతున్నాం. In 800 feet, turn left. You have arrived. పార్కింగ్ ఏరియా ఫుల్ అంట, క్యాంప్ ఏరియా కూడా ఫుల్ అంట. గుర్తుందా, వచ్చాము ఒకసారి మనం ఇక్కడికి. హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి బాబాయ్, అప్పుడు ఫుల్ ఎండలో వచ్చాం మంచిగా. అక్కడ ఎవరో పిక్నిక్ చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట, ఇక్కడికి వచ్చేసాము. కార్ పార్క్ చేసుకొని ఇక్కడ ట్రైల్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఏదో ఉండింది క్లోజ్డ్, డాగ్స్ లీష్లో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని బోర్డ్స్ ఉన్నాయి, పార్క్ రేంజర్స్ గురించి, పార్క్ న్యూస్ గురించి అవి పెట్టాడు. సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ చెట్ల గురించి ఏదో ఇచ్చాడు. నార్త్ వెస్ట్ నేటివ్ కానిఫర్స్ అంట. Information regarding trees and squirrels, frogs. Hey, edible berries అంట. మనం వచ్చేటప్పుడు దారిలో చూసాం కదా, బ్లాక్బెర్రీ, ఆరెంజ్ గ్రేప్, ఆరిగన్ గ్రేప్ మేబీ టాక్సిక్ అంట. ఇన్ఫర్మేషన్ చూడండి, మనం జస్ట్ ఇప్పుడే ట్రైల్ స్టార్ట్ చేస్తున్నాము. కొద్దిగా జనాలు ఉన్నారు, బట్ అంత ఎక్కువగా ఏం అనిపించట్లేదు నాకు. జనాలందరూ బాగానే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ ఫాక్స్ గ్లోవ్స్ భలే ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్కి.
యు ఆర్ హియర్ అంట ఇక్కడ. ఓకే